చిన్న మాట రైతులకు న్యాయం జరగాలి. బస్తాలు ఇస్తారు సీరియల్ బస్తాలను కొట్టిస్తారు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఏ చేతులతోనైతే కష్టపడి పంట పండించిరో అవే చేతులతోని నిప్పు పెట్టిరు రైతులు. ఎంత గోసేతి పని చేస్తారు చెప్పు? ఎంత తనలాడితే చేతులార పంటను కాలబెడతారు. మన సర్కారు నిర్వాకంతో రైతు బతుకు గిట్లయిపోయింది. పండించిన పంటను కొంటారని సెంటర్కి పట్టుకొస్తే రైతులను పట్టించుకునే లేదు. కాంటా ఏసులే లేదు, లోడు ఎత్తులు లేదు. దగ్గర నెల 15 రోజులు దాటింది. ఎంతకాలం అని చూస్తారు? ఇక కడుపు మండిన రైతు మహబాద్ జిల్లా రైతు పండించిన పంటకు నిప్పి పెట్టి నిరసన చేసిరు. కొనుగోలు కేంద్రంలో ఒడ్డు పోసుకుని ఉన్నాం. ఇంతవరకు కూడా ప్రభుత్వం 2 లారీల ఒడ్డు పోయినవి. ఇంతవరకు 8 మంగళవారం నాడు పోయినాయి. ఇంతవరకు లారీ రాక గన్ని బ్యాగులు 4 రోజులు లేట్ చేసి సరిపోయిన గన్ని బ్యాగులు ఇవ్వడం లేదు. పాత సంచులు ప్రభుత్వ అధికారులు మధ్యవర్తులతో బ్రోకర్గిరి చేసి పాత సంచులు కొని పాత సంచులు పంపిస్తుంటే అవిట్లో 100 సంచులు ఒక రైతుకి ఇస్తే అందులో 20 సంచులే పనిచేస్తున్నాయి. 80 సంచులు ఈ కొనుగోలు కేంద్రం చుట్టుముట్టు ఇప్పుడు ఎదుర్కొంటే దాదాపు 5000 సంచులు వెళ్తాయి పాత సంచులు. అవి ఎత్తనీక రాక అమ్మాయిలు ఎత్తడం లేదు. క్వింటాలకు 10 కిలోలు కట్ అవుతున్నాయి. ఇదేంటి అని అడిగితే తరుగు అంటారు, తాళ అంటారు. తాళ అంటే ఈ తాళేడు ఉంది, తరిగేడు ఉంది. 4 రోజులు అవుతుంది ఒడ్లు వచ్చి ఈ రోజు నువ్వు వచ్చిన వారం రోజులకే కొనుగోలు చేస్తే రైతు 40 కిలోల సంచి ఈ రోజు మన తూకం చేసింది. ఒక సంచి తూకం చేయండి 36 కిలోలు వస్తాయి. ఎందుకంటే తూకం చేసి 15 రోజులు అవుతుంది కదా, పుట్టేసి 15 రోజులు అవుతుంది కదా. ఎత్తకపోవడం వల్ల తరుగు ఆ కింద సెదలు బట్టి సంచి సెదలు తినేస్తున్నాయి. ఇది పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి గవర్నమెంట్ కల్పించింది. గత ప్రభుత్వంలో లేకుంటే ఇటువంటి అవకాశం ఇప్పుడు లేకుండా పోయింది. ఏం చేస్తాం? రైతులను ఆదుకునే 4 లేదు. మేము ఎక్కడ పోవాలి? మన తెలంగాణలో అంతటికి ఇదే పరిస్థితి ఉన్నది. కొనే దిక్కు లేక ఎర్రటెనల హరిగోసపడుతురు. ఇగో తొర్రూరు గోదాం దాకా కిలోమీటర్ల పొడుగుతా మక్క బత్తాల లోడుతోని ట్రాక్టర్లు లైన్లు కట్టినాయి. ఇక చూడురి బత్తాల ముంగట ఇగ కొంటారు అగగుంటారు అని రైతులు ఎట్లా ఎదురు చూస్తురో. అసలు పంట కొంటారా కొనరా అని రోడ్ల మీద కచ్చారు. ఎర్రటెనెల కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటా రోడ్ల మీదనే కూర్చొని ధర్నాలు చేసిరు. నేను ఒడ్లు పోసి నెల 2 రోజులు అవుతుంది సార్. ఇక కొత్త బస్తాలు వచ్చినాయి. ఆ పిల్లగాడు నాకు కొద్దిగా దగ్గర ఉన్నాడు. అందుకోసం ఇక 5 బీర్లు తాపించిన. 5 బీర్లు తాపించి మరి ఇక సరే ఇక నాకు ఇక చిన్నగా ఇత్తడు కావచ్చు అనేసి గమ్మున ఉంటే ఆయన ఏం చేసిండు, నైట్ ఇక 3 రోజులు 30 పెట్టి నైట్ ఇక బస్తాలు మొత్తం అయిపోయినాయి. బస్తాలు అంటే ఇక రాళ్ళు వస్తారు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు అని బస్తాలు మొన్న వచ్చినాయి. 17 ఉదయం వచ్చినాయి. 17 ఉదయం వస్తే రూమ్లో వేసారు. 18 నాడు అందరి ప్రకారం వచ్చి అడిగితే సీరియల్ ప్రకారం ఇస్తే నేను ఒక్కరికో ఇద్దరికో రైతులకు 100-200 ఇచ్చారు. కడవ బస్తాలు 5,000 బస్తాలకు అన్ని రూముల్లో ఉండే. ఇప్పుడు రూముల బస్తాలు లేకుండా మాయం చేసారు. కొనుడు సంగతి పక్కకు పెట్టు, కంసెకం సంచులు కూడా ఇత్తలేదని ఈ సర్కారు లోడు తీసుకుపోయేందుకు లారీలు కూడా లేవట. ఏంది అసలు రాష్ట్రనే ప్రభుత్వం ఉన్నదా లేదా? రైతులు గింతగనం తనలాడుతుంటే రేవంత్ సార్ ఏం చేస్తుండు? గిట్టనే కోపానికి వస్తారు. ఈ రోజు ఒడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ప్రతిరోజు ఏ లారీ అయినా 5 నుంచి 10 సంతులు కడి చేసుకుంటూ నిన్న ఒక్కరోజు 50 సంతులు కడి చేస్తామన్నారు. మొన్న 20 సంతులు కడి చేస్తాం. ప్రతిరోజు కటింగే. రైతుకు కటింగ్ లేకుండా ఒక్కరోజు దించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక మంత్రి పట్టించుకుంటలేడు, ఒక స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ పట్టించుకోడు, ఆర్డీఓ పట్టించుకోడు, ఎవరు పట్టించుకోరు. రైతు బాధ ఎవరు పట్టించుకోవాలి? మాకు 4 లక్షల మెట్రిక్ టన్నులు మీరు వండించారు, మా దగ్గర గోదాములు లేవని కలెక్టర్ మేడం ఒక ఉన్నత స్థాయిలో పదవులు ఉన్నామని చెప్తే మేము రైతులు ఏం చేయాలి? రైతులు ఆత్మహత్యలు కాకపోతే ఏమున్నాయో మీరు ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు తీసుకొచ్చి 5 రోజులు అవుతుంది. 2 ఎకరాలు వేసిన మొక్కజొన్న. 2 ఎకరాల మొక్కజొన్నలు ఇప్పుడు మొన్నటి కంటే మా ఊళ్ళో చెప్పినారంటే లారీ వస్తుంది డీసీఎం వస్తుందని చెప్పుకుంటూ వచ్చారు మనుషులందరూ. ఆ డీసీఎం రాలే, ఆ లారీ రాలే. ఇక్కడికి వచ్చి ఇప్పుడు 5 రోజులు ఇక్కడ వేసుకొని ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు పిండి బత్తాలు దిగబోతే పిండి బత్తాలు అక్కడ దొరికాయి. పిండి బత్తాలు లైను అక్కడ తమ్మి పెట్టాలి. పిండి బత్తాలు కూడా ఇవన్నీ చేయబట్టి ఖర్చులు చేయబట్టి రోజుకు మేము ఉండబట్టి 5-6 రోజులు అవుతుంది. ఇప్పుడు వీటి గురించి మాత్రం ఎవరు పట్టించుకోలేరు. ఇక్కడ కాంట్రాక్టర్లు కూడా వస్తలేరు, అమాలోళ్ళు కూడా వస్తలేరు. మరి ఎవరు సంబెట్టినా కూడా ఏ మనిషి కూడా వస్తలేరు ఇక్కడికి. మొక్కలు వేసుకొచ్చడం మన ఆదివారం కాంట పెట్టిళ్ళు. ఈ వారం పొద్దులేవు ఇచ్చిన రూపాయి తీసిన రూపాయి పెడత రూపాయి తిత్త రూపాయి అవుతుంది.
కుట్టినోళ్ళకు 5 రూపాయలట, కాట పెట్టినోళ్ళకి పైసలు లేనట. ఈ డివిజన్ దొరుకుతలేవు. కాట పెట్టి ఇక్కడికి 5 రోజులు కావాలని ఉన్నాయి. కాకపోతే మేము రైతులకు ఈ గోసపడతాను. 4 ఎకరాలు వేసిన 164 బత్తాలు ఆడ ఉన్నాయి. వాళ్ళు వత్తులు లేదు, పోవు లేదు, ఇక తిరుగుతాను పోతాను. ఆడ వ్యవసాయం చేయం. ఆడ వరలు ఉన్నాయి, వరలు కోతకు వచ్చినాయి. ఆడ వానమాపు చూస్తాను. ఇగో ఈ కథలు చెప్తాను. రైతు అప్పుడు పిండి బత్తలకు అప్పుడు గోసాయింది, ఇక ఇప్పుడు ఈ గోస అవుతుంది. ఇక ఇంటికాడ పిల్లలు వెళ్ళిపోవాలి. అప్పులు కట్టి ఇప్పుడు పైసలు అవుతారు, బాగుంటే బాలకేం కట్టాలి. ఇక చేసే కథలు ఇట్లా. నిజం చెప్తున్నా, ఒక్కొక్క రైతు బాధలు వింటుంటే కండ్ల పొంట నీళ్ళు వస్తున్నాయి. 2.5 ఏళ్ల సంధి ఏంది నరకం? అరే రైతు బంధు బరాబర్ ఇచ్చింది లేదు, రుణమాఫీ చేస్తామన్నారు, అది అందరికీ చేయలే. యూరియా బత్తాల కోసం పనులన్నీ ఇడిచిపెట్టి పొద్దనక రాత్రనక లైన్లు కట్టిరు. ఎటనో గట్ల తిప్పల పడి పంట పండిస్తే